మా నాన్నగారికి అనారోగ్యం చేకూరింది పూర్వాశ్రమంలో. ఇప్పుడు కాదు, ఇప్పుడు మా తండ్రి గారు, గురువు గారు అందరూ కూడా మా విద్యా నృసింహభారతీ స్వామి వారు హృదయస్థమై ఆ దేహానికి సంబంధించిన ప్రవృత్తిని మేము చెప్తున్నాం. మరణ మనస్సులో మాకు కొరతగా ఉండేదన్నమాట. శబరిమల వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోవాలి. అది పూర్వాశ్రమంలోనే ఎంతో ప్రయత్నం చేశాం, కుదరలేదు. ఎందుకంటే కార్యభారం. మేము నృసింహ ఉపాసన తీసుకుని ఉత్తర దేశంలో అనుష్ఠానం చేసుకుంటూ మాకు అక్షర కోటి చేయాలి అనేటువంటి సంకల్పం. సరే, ఆ ఉపాసనా విధిలోనే ఉండిపోతూ వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటూ మేము అయ్యప్ప దీక్ష వేసుకుని శబరిమల లేకైతే వెళ్ళలేదు కానివ్వండి, గురు సన్నిధి వరకు సన్యాస దీక్ష చేత వచ్చేసాం. ఎందుకంటే నృసింహోపాసన బలం ఏం చెప్తున్నారంటే, ఉపాసమహే నృసింహాఖ్యం బ్రహ్మ వేదాంత గోచరం భూయ ఉల్లాసిత సంసార ఛేద హేతు జగద్గురు అన్నారు. అందుకే కొన్ని కోట్ల నారసింహ మహామంత్ర జపమానుష్ఠానం కాగానే ఎక్కడికో